ఐపీఎల్ 2026లో మరోసారి తన క్లాస్ను చూపించాడు సంజు శాంసన్. ఢిల్లీ క్యాపిటల్స్పై జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్కు కీలక విజయం అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన శాంసన్ కేవలం 52 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో అతని శాంతం, గేమ్ అవగాహన స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ లేని పరిస్థితిలో టీం బాధ్యతను భుజాన వేసుకుని మ్యాచ్ను ముగించాడు. 155 పరుగుల టార్గెట్ను ఛేదించే సమయంలో సిఎస్కే 45/2తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో శాంసన్ చాలా నిదానంగా ఆడుతూ 22 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కానీ తర్వాత గేర్ మార్చి 12వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఢిల్లీ బౌలర్లపై దాడి చేశాడు. కార్తిక్ శర్మతో కలిసి 66 బంతుల్లో 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. మ్యాచ్ తర్వాత హర్ష భోగ్లేతో మాట్లాడిన శాంసన్, శతకం ప్రత్యేకమే, కానీ దానికోసం నేను స్వార్థంగా ఆడాల్సి వచ్చేది. టీం గెలవడం ముఖ్యం అనిపించింది అని చెప్పాడు. ఈ మాటలు సునీల్ గావస్కర్ను ఆకట్టుకున్నాయి. సహనం చూపించి సరైన సమయంలో దాడి చేశాడు. టీం కోసం ఆడటం గొప్ప విషయానికి అని గవాస్కర్ ప్రశంసించాడు. ఇక వీరేందర్ సెహ్వాగ్ కూడా, ఇప్పుడు శాంసన్ గేమ్ అవగాహన చాలా మెరుగైంది, తన జోన్లో ఉన్న బంతులను మాత్రమే అటాక్ చేస్తున్నాడు అని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 2 శతకాలు సాధించిన శాంసన్ మొత్తం 402 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఆ రాత్రి కోర్టులో పూర్తిగా శాంసన్ మేజిక్ కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై అతని ఇన్నింగ్స్ సిఎస్కే అభిమానులకు మరచిపోలేని అనుభూతి ఇచ్చింది. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.